వస్తున్నాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వస్తున్నాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సంపద మొత్తాన్ని కొల్లగొట్టే బహుళ జాతి గల్ల కళ్ళబట్టి సింగరేణి బొగ్గు పట్టు పెట్టి సామ్రాజ్యవాదులతో పుష్టి బట్టి భక్తుల బాటన్న కోటన్న కొండన్న నీడలా నడిసిండు ఏలు బట్టి భక్తుల బోనులో అడుగు పెట్టి మీరెడ్డి ఏడి ఇది వీర తెలంగాణ సాయుధ అమరులకు జోహార్ మందాపూర్ అమర వీరులకు, జోహార్ మందాపూర్ అమర వీరులకు. సాధిద్దాం మందాపూర్ అమర వీరుల ఆశయాలని, సాధిద్దాం మందాపూర్ అమర వీరుల ఆశయాలని. జోహార్ కామ్రేడ్ అన్నవేరు ప్రభాకర్ రావు, కామ్రేడ్ గట్టిగా జోహార్ కామ్రేడ్ అన్నవేరు ప్రభాకర్ రావు, జోహార్ సింగిరెడ్డి భూపతి రెడ్డి, జోహార్ ముసుగు చొక్కారెడ్డి, జోహార్ ఏరెడ్డి మల్లారెడ్డి, జోహార్ ఐరెడ్డి భూమిరెడ్డి, జోహార్ తుమ్మోజు నారాయణ, జోహార్ బి దామోదర్ రెడ్డి, జోహార్ ఇల్లందుల పాపయ్య, జోహార్ పోరెడ్డి రామరెడ్డి, జోహార్ నల్లగొండ రాజారాం, జోహార్ సిక్కుడు సాయిలు, జోహార్ రొడ్ల మావారెడ్డి, జోహార్ మందాపూర్ అమర వీరులకు, జోహార్ మంద సాయపోవడంలో అసులు బాసినటువంటి అమరుల స్తూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు మందాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ రాగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలు, పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన వారోత్సవాల సందర్భంగా ముందుగా మన పార్టీ అన్న పతాకాన్ని ఈ గ్రామ సీనియర్ పార్టీ నాయకులు దుద్దెడ రాజయ్య గారు పార్టీ పతాకావిష్కరణ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. దున్నేవానికి భూమికి కావాలని చెప్పి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం మరి గ్రామాల్లో రక్షక దళాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున సాయుధులై వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటి బందుకులు పట్టించినటువంటి ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆ రోజు 4500 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి ఘనమైన చరిత్ర, ఒక 4,000 గ్రామాలను నిజాం కబందస్తాల నుంచి విముక్తి చేసినటువంటి చరిత్ర కేవలం కమ్యూనిస్టు పార్టీది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం మిత్రులారా. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమైనటువంటి త్యాగాలు చేసి ఎంతో మంది బలిదానం చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం నిజాం ప్రభు మరి విలీనం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు చెట్టు నరిగిన ఈ గ్రామాలకు వచ్చి ఎక్కడ కూడా అవశేషాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజమైనటువంటి హీరోలు కమ్యూనిస్టులు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను మిత్రులారా. మీకు చేతనైతే ఈ పక్కన ఉన్నటువంటి వీర బైరాంపల్లి కావచ్చు, గుండ్రాంపల్లి కావచ్చు, కూటిగాల్ కావచ్చు, లక్నూర్ కావచ్చు, మద్నూర్ కావచ్చు, ఈ పక్కనటువంటి మమదాపూర్ అనేకమైనటువంటి ప్రాంతాల్లో వందలాది మందిని ఊచకోత వచ్చినటువంటి అనేక ప్రాంతాలు సజీవంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలను పర్యాటక కేంద్రాల్లో గుర్తించి చేతనైతే బీజేపీ నాయకులు ఆకరకంగా పనిచేయాలి తప్ప ఇది ముస్లింలు హిందువుల మధ్య కొట్టడిగా చిత్రిస్తే చరిత్ర క్షమించబోయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబో రోజులకు భావి తరాలకు ప్రపంచ చరిత్రలే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలు చేర్చి భావి తరాలకు అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జయజయంతి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పోరాట వార్షికోత్సవాల సందర్భంగా హుస్నాబాద్లో అనబేరి ప్రభాకర్ రావు గారి యొక్క విగ్రహం వద్ద జరుగుతున్న సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జరిగే వార్షికోత్సవాలకు ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ అడుగడుగున ప్రతి హింసు నేల రక్తంతో తడిసిన పోరాట చరిత్ర, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాకు ఉన్నది. ఆనాడు విరోచితమైనటువంటి పోరాటం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని ఈ దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ విధానాన్ని రక్షించినటువంటి ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం సాగిన సమరం నేడు వరకు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన నేటి పాలకులు ఆనాటి చరిత్రను మరుగున పడేసి ఈనాడు దోపిడీ పాలకులుగా మిగిలిపోయారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దున్నేవారికి భూమి లేదు, ఇంటి స్థలము లేదు, ఇల్లు లేదు, అదే గూడు లేదు, గుడ్డ లేదు. ఈనాటికి హరిజన గిరిజన వెనకబడిన వర్గాలు అట్టడుగున్న కార్మిక వర్గం అనేక కష్టాల పాలవుతా ఉన్నది. పాలక వర్గాలు రాజకీయ పార్టీలు ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజలను విస్మరించి కేవలం పెట్టుబడిదారి వర్గాలు మరి డబ్బున్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని ఏలుతూ ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది.